నిన్న డ్రగ్స్ లో 11 మంది పోలీసులు లీగల్ టీం మొత్తం పట్టుకుంటే 8 మందికి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు, ముగ్గురికి రిమాండ్ కి విధించారు. సో ఏ విధంగా చూడాలంటారు ఈ కేసు? ఇందులో ప్రధానంగా చట్టసభలకు ఎమ్మెల్యేలు కానీ, చట్టసభలకు ఎంపీలు కానీ, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు కానీ చాలా వాళ్ళ యొక్క వ్యవహార శైలి కానీ, ఎందుకంటే మనకి ఈ డ్రగ్స్ కల్చర్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. కానీ ఈ కొత్త విధానాన్ని ఎవరు తీసుకొచ్చారో, ఎప్పుడు తీసుకొచ్చారో, గత 10 ఏళ్ళ నుంచి ఇది సంస్కృతి బాగా పెరుగుతుంది. అందులో ప్రధానంగా ఏలూరు ఎంపీ గారు ఉన్నారు. ఆ ఏలూరు ఎంపీ గారు 2024 పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. 1,80,000 ఓట్ల మెజారిటీతోటి ఏలూరు సభ్యులందరూ మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు కూడా పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్నాయి. గ్యాస్ కొరత వల్ల దేశం మొత్తం కూడా సమస్య ఉంది, ఏపీలో కూడా సమస్య ఉంది. ఆ అంశం మీద మీరు ప్రస్తావించవచ్చు పార్లమెంట్లో. పోలవరం ప్రాజెక్ట్ కోసం నిన్న కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించింది. అది ఒక జాతీయ ప్రాజెక్టు. ఆ అంశం మీద కూడా మీరు బలంగా వెళ్ళి పార్లమెంట్లో ప్రశ్నించవచ్చు. పార్లమెంట్లో ప్రశ్నించాల్సిన ఎంపీ గారు ఈరోజు ఒక డ్రగ్స్ సంబంధించిన ఫామ్ హౌస్లో దూరడం అవసరం ఏంది? మీ ఒక ఎంపీ గారు పార్లమెంట్లో దూరాలి, లేదా మీరు ఏలూరులో ఉండాలి. మీకు హైదరాబాద్లో ఏం పని? మీరు గెలిచారు కాబట్టి పార్లమెంట్ ఉండండి, ఓడిపోతే ఏలూరులో ఉండండి. మీకు హైదరాబాద్ ఏంటి? కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ సంబంధించిన స్పీకర్ గారు ఓం బిర్లా గారు నిన్న తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అతను సస్పెండ్ చేశారు. పార్లమెంట్ స్పీకర్ గారు ఓం బిర్లా గారు కూడా ఖచ్చితంగా ఏలూరు ఎంపీ గారి మీద ఖచ్చితంగా ఆయన పుట్ట మహేష్ గారిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఏలూరులో ఖచ్చితంగా ఏదైతే మనకి ఉప ఎన్నిక ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. రేపు భవిష్యత్తులో చట్టసభల్లో కొనసాగించే ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కనుక ఇలాంటి ఆలోచన వస్తే మాత్రం రేపు మా యొక్క పార్టీ సంబంధించిన సభ్యత్వం పోతుంది, పదవి పోతుంది అన్న బాధ, భయం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలా ఉండగలిగితేనే, కఠిన నిర్ణయం తీసుకోగలిగితేనే ఈ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. నిన్న వి హనుమంతరావు గారు మాట్లాడుతున్నారు, ఆయన కూడా వ్యాఖ్యలు తీసుకొచ్చారు. అంటే ఈ యొక్క డ్రగ్స్ అంశం మీద ఖచ్చితంగా కొన్ని చట్టాలు తీసుకురావాలి అని చెప్తున్నారు. చట్టాలతో పాటు వాళ్ళని పార్లమెంటు సభ్యునిగా వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది కరెక్ట్ విధానం కాదు. మీరు ఒక ప్రజలకి ఒక మార్గదర్శకంగా ఉన్న మీరు ప్రజా సమస్యల మీద పార్లమెంట్లో ప్రశ్నించవలసిన వ్యక్తులు, మీరు చట్టసభలో ఉన్న ఎమ్మెల్యేలు, మీరు ఇలాంటి వ్యవహార శైలిని ప్రజలు ఎక్కడ స్వీకరించట్లేదు. ఇది చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత పార్లమెంటు సెక్షన్ మీద ఉంటుంది. మరి మిగతా ముగ్గురి పైన ఇప్పుడు రిమాండ్కి విధించారు 14 రోజులు. వాళ్ళు బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే చాలా మందిలో ఈయన కూడా పుట్ట మహేష్ గారు కూడా పాజిటివ్ వచ్చిందని చెప్తారు. సో 6 సభ్యులకు పాజిటివ్ వచ్చిందని చెప్తారు. సో అంత వేగంగా వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ యొక్క డ్రగ్స్ అంశమే చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈగల్ టీమ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా కమిషనర్లతో మీటింగ్ అరేంజ్ చేశారు. ఎవరిని కూడా మేము శిక్షించమని చెప్పారు. అంటే ఈ డ్రగ్స్ తీసుకునే ఎవరైనా అలవాటు చేసిన వ్యక్తులు ఉంటే వాళ్ళు శిక్షించము, వాళ్ళని ఆ ఎడిట్ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు నార్మల్ పబ్లిక్కి. కానీ చట్టసభలో ఉన్న వాళ్ళు ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా ఇది కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కఠిన చర్యలు కూడా తీసుకుంటారు కూడా. సో వీళ్ళకి బెయిల్ ఇచ్చే ఆప్షన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా ఇప్పుడు? అంటే ఈయనకి పుట్ట మహేష్ గారికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు, పార్లమెంట్ వెళ్ళిపోయారు. ఎందుకంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్న వాళ్ళకి కొంత వెసులుబాటు ఉంటుంది. కానీ మిగతా వాళ్ళకి మాత్రం కష్టం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఈ అంశం మీద సీరియస్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాతావరణం ఉండదు.